అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒలింపిక్స్కు వెళ్ళిన రెండవ మహిళగా చరిత్రకెక్కారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన దండి జ్యోతికశ్రీ. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్లో 4x400 మీటర్స్ రిలేలో ఆమె ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం వారింటి వద్ద ఉన్నాం. జ్యోతికశ్రీ కూడా ఉన్నారు. మేడం, మీకు ముందుగా కంగ్రాచులేషన్స్. అయితే మీరు అసలు క్రీడల వైపు ఎందుకు రావాలనుకున్నారు? ముఖ్యంగా మీరు చూసుకుంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఇంతటి స్థాయికి ఏ విధంగా వచ్చారు? మీరు జిల్లా నుంచి రెండో మహిళ, ఒలింపిక్స్కి వెళ్ళిన మహిళ, ఏ విధంగా చెప్తారు? అందరికీ నమస్కారం. నేను చిన్నప్పుడు స్కూల్లో యాన్యువల్ డేస్ చేసేదాన్ని. అప్పుడు ప్రతిదానికి మా డాడీ వచ్చేవారు, నన్ను పరిగెత్తడం చూసేవారు. నేను ప్రతి దానిలో ఫస్ట్ వచ్చేదాన్ని. అప్పుడు ఇంకా డిస్ట్రిక్ట్లో తణుకులో రోటరీ మీట్స్, తర్వాత జోనల్ మీట్స్, డిస్ట్రిక్ట్ వైజ్ అలా పార్టిసిపేట్ చేశాను. కొన్నిసార్లు వచ్చేవి, కొన్నిసార్లు మెడల్ వచ్చేది కాదు. అప్పుడు మా డాడీ అంటే ఎప్పుడైనా నేను ఓడిపోతే మా డాడీ ఏం కాదు, నెక్స్ట్ టైం నువ్వు మంచిగా చేయవచ్చు, వచ్చింది అని చెప్పేవారు. అలా నన్ను ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. అలా అథ్లెటిక్స్ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు మా డాడీ. ఇక్కడ పీఈటీ సీతారామయ్య సార్ దగ్గర జాయిన్ చేసి ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. స్కూల్ యాన్యువల్ డేస్లో ఫస్ట్ వచ్చేదాన్ని ప్రతిసారి. నేను మాంటిసోరీ స్కూల్లో చదివేదాన్ని. స్కూల్ కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. స్లోగా డిస్ట్రిక్ట్ మీట్స్లో, ఇంకా డిస్ట్రిక్ట్ మీట్స్ నుంచి స్టేట్ మీట్స్కి వెళ్ళాను. స్టేట్లో కూడా నాకు గోల్డ్ వచ్చింది 400 మీటర్స్లో. అలా నేషనల్ కాంపిటీషన్స్కి వెళ్ళాను. అలా నేషనల్లో స్కూల్ గేమ్స్లో నాకు సిల్వర్ వచ్చింది. అప్పుడు నేను వరల్డ్ స్కూల్ గేమ్స్కి కూడా సెలెక్ట్ అయ్యాను. వరల్డ్ స్కూల్ గేమ్స్కి పార్టిసిపేట్ చేయడానికి 1 lakh పే చేసి అప్పుడు పార్టిసిపేట్ చేయాలి. దానికోసం మేము ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళాం. అప్పుడు ఆర్మిల్లి రాధాకృష్ణ సార్ ఎమ్మెల్యే. సార్ దగ్గరికి వెళ్తే సార్ ఓన్ మనీ 1 lakh ఇచ్చి నన్ను వరల్డ్ స్కూల్ గేమ్స్కి పంపించారు. అక్కడ స్టార్ట్ అయింది నా ఇంటర్నేషనల్ జర్నీ. ఇంకా నేను 2014లో స్టార్ట్ చేసే స్పోర్ట్స్. ఇప్పుడు 2024 10 years నుంచి నేను స్పోర్ట్స్ చేస్తున్నాను. నేను స్పోర్ట్స్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు అనుకోలేదు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తాను అని. స్లోగా ఇయర్ బై ఇయర్ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను. ఈరోజు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేశాను. ఒలింపిక్స్ వరకు జర్నీ చాలా అప్స్ అండ్ డౌన్స్, చాలా ఇంజురీస్ వచ్చాయి. ఇంకా మా డాడీ కూడా చాలా సాక్రిఫైసెస్ చేశారు. నాకు బెస్ట్ నా స్పోర్ట్స్ లైఫ్కి ఏమేం కావాలో మొత్తం ఏది లోటు లేకుండా చూసుకున్నారు మా డాడీ. ఈ ప్రాసెస్లో చాలా మా డాడీ ఇల్లు కూడా అమ్మేశారు. ఇంకా చాలా అప్పులు కూడా చేశారు నా కోసం. చేసుకుంటూ వచ్చాం. కానీ ఇది ఒలింపిక్స్ పార్టిసిపేషన్ వరకు ఇంతవరకునే చేయగలం. ఒలింపిక్స్లో మెడల్ కొట్టాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. అది మేమైతే పెట్టుకోలేము. పార్టిసిపేషన్ వరకు ఓకే, కానీ మెడల్ కొట్టాలి అంటే చాలా చాలా కావాలి, చాలా అవసరం అవుతుంది. ట్రైనింగ్ కోసమైనా, డైట్ కోసమైనా, షూస్, స్పైక్స్, ప్రతి దానికోసం స్పాన్సర్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు స్పాన్సర్స్ అయితే ఎవరు లేరు. ఈనాడు అని ఒకటి ఉంది నాకు స్పాన్సర్. మంత్లీ నాకు 15,000 ఇస్తారు. ఇప్పటి వరకు అంతే స్పాన్సర్స్ వచ్చారు నాకు. ఇంకా ఒలింపిక్స్లో మెడల్స్ వచ్చే వాళ్ళకి మెడల్స్ వచ్చాక సపోర్ట్ చేస్తున్నారు. అంత మెడల్ వచ్చాక అన్నీ చేస్తున్నారు, కానీ మెడల్ రావడానికి సపోర్ట్ అయితే ఏమి ఇవ్వట్లేదు. స్టేట్ విషయానికి వస్తే ఈరోజు నేను ఒలింపిక్స్ పార్టిసిపేట్ చేసి వచ్చాను. ఇప్పటివరకు నాకు ఏం కాల్ కూడా రాలేదు శాప్ నుంచి. అంటే ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే మీరు జిల్లా నుంచి వెళ్ళిన రెండో మహిళ, అతి చిన్న వయసులో ఒలింపిక్స్కి వెళ్ళారు. ఓకే, అక్కడ పార్టిసిపేట్ చేశారు, వచ్చారు. కానీ ఏదో ఒక సాధారణ క్రీడాకారిణిగానే మిమ్మల్ని చూస్తున్నారు ఇప్పటికి కూడా. ఏదో ఒలింపిక్కి వెళ్ళి వచ్చిన మహిళగా కూడా మిమ్మల్ని చూడని పరిస్థితి. ఏమనుకోవచ్చు అంటారు? అంటే అక్కడికి వెళ్ళి ఏమన్నా మెడల్ కొడితే వస్తేనే ఒక క్రీడాకారిణిగా భావిస్తారు అనుకోవచ్చా? మెడల్ కొడితేనే వాళ్ళు ఓకే ఏదో ఒకటి చేశారు, అప్పుడే వాళ్ళు అదే మీరు చెప్పినట్టు క్రీడాకారిణిగా అప్పుడే భావిస్తున్నారు. అప్పటి వరకు మెడల్ కొట్టేంత వరకు ఏం లేదు. వేరే స్టేట్స్లో ఇప్పుడు ఒలింపిక్స్కి సెలెక్ట్ అయ్యారని లిస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు 7 lakhs 10 lakhs అలా ట్రైనింగ్ కోసం, ఒలింపిక్స్ సెలెక్ట్ అయ్యాక పేరు వచ్చాక ట్రైనింగ్ కోసం వాళ్ళు 10 lakhs 7 lakhs అలా వేరే స్టేట్స్లో ఇచ్చారు. మాకైతే అలా ఏం లేదు. పార్టిసిపేట్ చేశాక ఏం లేదు, పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నప్పుడు కూడా ఏం చేయలేదు. ఇదొకటే కాదు, నాకు
నేషనల్స్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్కి కూడా క్యాష్ అవార్డ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు నేను చాలా మెడల్స్ కొట్టాను, కానీ ఇప్పటి వరకు నాకు అసలు ఏం రాలేదు. 2017లో నాకు ఒక మెడల్కి 1 lakh ఇచ్చారు. దాని తర్వాత నాకు ఇప్పటివరకు ఏం రాలేదు. ఇంటర్నేషనల్స్కి నేను లాస్ట్ ఇయర్ ఏషియన్ ఛాంపియన్షిప్లో నాకు బ్రాంజ్ వచ్చింది, దానికి క్యాష్ అవార్డు ఉంది, ఇది ఇప్పటివరకు రాలేదు. నేషనల్ గేమ్స్లో నాకు గోల్డ్ అండ్ సిల్వర్ ఉంది, దానికి మనీ రాలేదు. అసలు దేనికి ఫండ్స్ ఏం రావట్లేదు నాకు. నేను ఇలా ఒలింపిక్స్కి వెళ్ళినందుకు నాకు ఏం ఇవ్వలేదు, వచ్చాక కూడా ఏం చేయలేదు. వాళ్ళు ఫోన్ కూడా ఇప్పటివరకు శాప్ నుంచి ఏం ఫోన్ కూడా లేదు. ఏమన్నా దేనికోసమైనా నేను అడగడం కోసం చేసినా కానీ అంతేం రెస్పాన్స్ ఉండదు. అందరికీ మెడల్స్ కొట్టాకనే ఏదైనా ఇస్తున్నారు. మెడల్ కొట్టకముందు, మెడల్ కొట్టడానికి ఏం అవసరమో అదేం చేయట్లేదు. మెడల్ కొట్టాక అందరూ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అంటే గతంలో కూడా మీ ఫాదర్ కూడా చాలా బాధపడిన పరిస్థితి. ఇల్లు అమ్ముకున్నాము, చాలా లక్షల్లో ఖర్చు అయింది. ఎక్కడికన్నా బయటికి ఈవెంట్కి వెళ్ళాలంటే సాధారణంగా ట్రైన్లో రిజర్వేషన్లో ప్రయాణిస్తే మమ్మల్ని బయటకు కూడా గెంటేశారన్న పరిస్థితి. అంతటి స్థాయి నుంచి ఇంత ఒలింపిక్స్కి వెళ్ళారు మీరు. అంటే ఇంకా ఏం కావాలంటారు? అంటే ఒక క్రీడాకారునికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఏం చేయాలని మీకు అనుకుంటున్నారు? వేరే స్టేట్స్లో చూసుకుంటే ఎలైట్ స్కీమ్ అని ఒకటి ప్రతి స్టేట్లో ఎలైట్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది. అథ్లీట్స్కి ఏమేమి అవసరమో వాళ్ళ వాళ్ళ ట్రైనింగ్ కోసమైనా దేనికోసమైనా ఏమైనా అవసరం అయితే వాళ్ళు కొనుక్కుంటే, వాళ్ళు బిల్స్ పెట్టుకుంటే వాళ్ళకి రియంబర్స్మెంట్స్ అన్నీ వస్తాయి. ఏమైనా ట్రావెల్ చేయడానికి కానీ, ఫుడ్కి కానీ, డైట్ ప్రతిదానికి వాళ్ళు ఇస్తున్నారు. మన స్టేట్లో ఎలైట్ స్కీమ్ అలాంటిది ఏం లేదు, ఇంకా పార్టిసిపేట్ చేశాక కూడా ఏం లేదు. సో ఏదైనా స్కీమ్ వస్తే ఇలా ఒలింపిక్స్ పార్టిసిపేట్ చేసే వాళ్ళకైనా, నేషనల్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకైనా, ఇంటర్నేషనల్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకైనా ఇలా ఒక స్కీమ్, ఎలైట్ స్కీమ్ అని ఒకటి ఉంటే కొంచెం బాగుంటుంది అథ్లీట్స్కి. ఇంకా వేరే అథ్లీట్స్ కూడా కొంచెం ఎంకరేజ్ అయ్యి వాళ్ళు కూడా ఇంకా మంచిగా చేయాలని అనుకుంటారు. ఇప్పుడు నాకైతే మా డాడీ ఉన్నారు, సపోర్ట్ చేశారు, ఇంతవరకు చేయగలిగాను. చాలామందికి ఇలాంటి పేరెంట్స్ కూడా ఉండరు. సో వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు, ఇంతకు మించి వాళ్ళు చేయలేకపోతున్నారు, నేషనల్స్ వరకు ఆగిపోతున్నారు. కానీ చాలామందికి టాలెంట్ ఉన్నా కూడా ఇలా ఆగిపోవడం జరుగుతుంది. సో స్టేట్ నుంచి కొంచెం సపోర్ట్ వస్తే ఇంకా చాలామంది అథ్లీట్స్ వస్తారు, ఇంకా చాలామంది మంచి పర్ఫామ్ చేసి మెడల్స్ తీసుకొస్తారు ఇండియాకి. అంటే ఇంకా పర్ఫార్మెన్స్ చేసి మంచి క్రీడాకారులు ఇంకా ఉన్నారా మేడం? చాలామంది అథ్లీట్స్ ఉన్నారు, కన్నా మంచి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి సపోర్ట్ లేక వాళ్ళు అక్కడే ఆగిపోవడం జరుగుతుంది. ఒలింపిక్ స్థాయి వచ్చాక ఒక మెడల్ కొట్టాలంటే అది ఒక కోట్లతో కూడుకున్న పనే. ఎలాగంటే ఈరోజు నీరజ్ చోప్రా మనకి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ సాధించారంటే వాళ్ళు కొట్టిన, మన గూగుల్లో కొడితే తెలుస్తుంది ఆయనకి ఎంత ఖర్చు పెట్టారు గవర్నమెంట్ ఏంటి అనేది. అది కాకుండా ఆయన పర్సనల్గా కూడా ఖర్చు పెట్టుకుంటేనే ఆ మెడల్ సాధించగలిగారండి. కానీ ఒక నిరుపేదలైనా, మధ్యతరగతి వాళ్ళైనా క్రీడల్లో రాణించాలంటే వాళ్ళు ఖర్చు పెట్టుకోలేరు. దానికి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉండాలి. కానీ ఈరోజు పేరెంట్స్ ఎవరైనా క్రీడల్లోకి ఎందుకు రాలేకపోతున్నారంటే, పిల్లలు ఎందుకు తీసుకురాలేకపోతున్నారంటే వాళ్ళకి మెయిన్ అవగాహన లేకే. ఎందుకంటే వాళ్ళకి క్రీడల్లోకి వచ్చిన కాడి నుంచి వాళ్ళకి ఏం చేయించాలో కూడా తెలియకపోవడం, మనకు సౌకర్యాలు లేకపోవడం, సౌకర్యాలు కల్పించి వాళ్ళని ఒక మట్టిలో మాణిక్యాలందరినీ వెలికి తీయగలిగితే ఇవాళ ఒలింపిక్స్కి 6-7 అంకెల్లో కాదు, 10ల సంఖ్యలోనే మెడల్స్ వస్తాయని చెప్పి, ఒలింపిక్స్లో మెడల్స్ వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. ముందు మనకి ఇక్కడ మన స్టేట్లోనే కాదు, మన స్టేట్లో ఇంకా పూర్గా ఉన్నాం. ఇంకా వేరే స్టేట్లో అయితే ఒక ఉత్తరాదిని చూసుకుంటే, హర్యానా అటు సైడ్ చూసుకుంటే చాలా మెరుగ్గా ఉన్నారు మనకన్నా. క్రీడల్లో పేరెంట్స్ కానీ, అక్కడ ఉన్న వ్యవస్థ కానీ, రాజకీయ వ్యవస్థ పరిపాలకులు కానీ కొంచెం మనకన్నా అడ్వాన్స్గా ఉన్నారు. కాబట్టి అటు సైడ్ నుంచి క్రీడాకారులు ఇప్పుడు ఒలింపిక్స్కి చూసుకున్నా ఎక్కువ మంది అటు సైడ్ నుంచే సెలెక్ట్ అయ్యారు. అలాగే మన ఆంధ్ర నుంచి 4 మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఆ 4లో మా అమ్మాయి ఉండడం నేను సంతోషకరమే. కాకపోతే దీనికి నేను ఎంతో కష్టపడితేనే మా అమ్మాయి ఈరోజు ఆ స్థాయికి రాగలిగింది. అలాగే ఎంతోమంది వెనకబడిపోయి, నాలాగా మోడల్ సపోర్ట్ లేకుండా ఎంతోమంది వెనకబడిపోయి ఉన్నారు. వాళ్ళందరికీ గవర్నమెంట్ మంచి సౌకర్యాలు కల్పించాలని నేను మన గవర్నమెంట్ని కోరుకుంటున్నాను.
అలాగే ఆడదాం ఆంధ్ర అని చెప్పి చాలా కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఒక ఒలింపిక్స్కి వెళ్ళి స్థాయి క్రీడాకారులు మన రాష్ట్రంలో ఉన్నారని గ్రహించకుండా, వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా ఆడదాం ఆంధ్ర ప్రోగ్రాం చేస్తే సుఖం ఉందండి. ఈరోజు ఒలింపిక్స్ మెడల్ వెళ్ళి ఆడొచ్చారు, 4 పరిగెట్టారు, అందులో మా అమ్మాయి బెస్టే ఇచ్చింది. అందుకు చాలా సంతోషకరంగా ఉంది మాకు. అయినా 2028 వరకు నాకు అమ్మడానికి ఆస్తులు లేవు. గవర్నమెంట్ సపోర్ట్ చేసి మరి 2028లో మన అమ్మాయి మెడల్స్ తీసుకురావాలంటే ఆ తగ్గ కృషి గవర్నమెంటే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమ కుమార్తె ఒలింపిక్స్కి వరకు తీసుకెళ్లిన తండ్రి ధీర కాదు ఇది. పూర్తిగా చూసుకుంటే తమ కుమార్తెను ఇప్పటివరకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టి లక్షల్లో అప్పుల పాలయ్యారు. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కడా సపోర్ట్ చేయలేదు. అయినప్పటికీ కూడా తన సొంత రెక్కలపై మనం చూసుకోవచ్చు. ఇల్లు కూడా చాలా మధ్యతరగతి కుటుంబం. ఇతను కూడా ఐరన్కి సంబంధించిన కబోర్డ్ వర్క్స్ అవి చేస్తూ ఉంటారు. అయినప్పటికీ తన కుమార్తెకి క్రీడల వైపు ఉన్న మక్కువతో లక్షల్లో అప్పులు మరీ చేసి ఈ విధంగా ఒలింపిక్స్ వరకు తీసుకెళ్లారు. అంతేకాకుండా జిల్లాలోనే 2వ మహిళగా ఒలింపిక్స్కి వెళ్ళిన మహిళగా కూడా చరిత్రకెక్కిన పరిస్థితి. అయినప్పటికీ చాలామంది క్రీడాకారులు రాష్ట్రంలో ఉన్నారు. వారికి కనీస సపోర్ట్ అనేది లేకపోవడం వల్లే కింది స్థాయిలో నిలిచిపోతున్నారు. గతంలో ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం పెట్టారు, అనేక కార్యక్రమాలు పెట్టారు. కానీ ఒక మహిళ ఒలింపిక్స్కు వెళ్తుంది కాబట్టి తనకి ప్రత్యేక శిక్షణ ఇద్దామనే ఒక కారణం కూడా ఏదీ లేకుండా ఈ విధంగా చేశారంటే చాలా దురదృష్టమని చెప్పాలని కూడా వాపుతున్న పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్రంలో అనేక మంది క్రీడాకారులు ఉన్నారు. జ్యోతిక శ్రీ లాంటి క్రీడాకారులు కూడా చాలామంది ఉన్నారు. వారిలాంటి వారికి ఇప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా కాస్త సపోర్ట్, ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తే దేశ ప్రఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపు చేస్తామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి కాస్త గ్రహించి ఇలాంటి క్రీడాకారులను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో పర్సన్ శేఖర్తో మనోజ్, RTV పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.